శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం వసుదేవుడు కంసుడికి అనేక రకాలుగా భార్యను చంపవద్దు, తన చెల్లెలే కంసుడికి చెల్లెలే కాబట్టి చంపవద్దు, 9 అష్టమ గర్భం కదా, 8వ సంతానం అన్నారు కదా, అప్పటిదాకా ఆగండి, ఆ పిల్లవాడిని మీకు ఇచ్చేస్తాను, అతనినే కాదు నీ చెల్లెలికి పుట్టిన అందరినీ కూడా, పిల్లలందరినీ కూడా, పుట్టగానే మావి కూడా వదలని శిశువుని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు వాళ్ళని చంపేసేయి, నీ మృత్యుహేతువును నువ్వు చంపినట్లయితే నేను ప్రపంచం తప్పుపట్టదు, కానీ చెల్లెల్ని చంపితే తప్పుపడుతుంది అని చెప్పి ధర్మం తప్పకుండా చక్కగా చెప్పాడు. కంసుడు 8వ గర్భంలో తనని చంపే శిశువు పుడుతుంది అని చెప్పినప్పుడు ఒక్కొక్క శిశువుకి 8 మంది శిశువులు అన్నారండి. ఒక్కొక్క శిశువుకి కనీసం 2 సంవత్సరాల చొప్పున తేడా వేసుకున్న 16 సంవత్సరాలు. పోనీ 8వ బిడ్డడు పుట్టేస్తాడు కాబట్టి 7 పుట్టేంత వరకు అంటే 14 సంవత్సరాలు ఈ కోపంతోటే ఇలా రగిలిపోయి శిశువులందరినీ చంపేయాలని ఇలాగే అనుకున్నాడు తప్పితే 14 సంవత్సరాలలో నాకు మృత్యువు వస్తోంది, ఈలోపు భగవన్నామస్మరణం చేసుకుంటూ కాస్తలో కాస్త పుణ్యం సంపాదించి మోక్షాన్ని పొందుదాము అనే ఆలోచనని పొందలేకపోయాడు. వసుదేవుడు అన్న ఈ మాటలకి కంసుడు అన్నాడు, వసుదేవుడు ఇదేదో బాగానే చెప్పాడు అనుకుని, బావా నువ్వు ఎంత మంచివాడివి, నిజమే, మా చెల్లెల్ని చంపడం ఎందుకు, నువ్వంటే నాకు చాలా నమ్మకం, మీ పిల్లలను తీసుకుని వచ్చి ఇచ్చేస్తావు కదా, మీ ఇద్దరూ హాయిగా అంతఃపురానికి వెళ్ళిపోండి అని ఆ రథమును వదిలిపెట్టేశాడు. దేవకి వసుదేవులు వెళ్ళిపోయారు. ఒక్కొక్కని సత్యసంధత ఒక్కొక్కనికి చేతకానితనంగా కనిపిస్తుంది. ప్రపంచంలో అదొక విచిత్రం. దేవకి వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మొట్టమొదట కొడుకు పుట్టాడు. ఇప్పుడు పరీక్ష వసుదేవుడి మీదకి వెళ్ళింది. పిల్లవాడు పుట్టగానే వసుదేవునికి తాను కంసునికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. పుట్టిన పిల్లలను చంపడానికి ఇస్తాను అన్న మాట తప్పకుండా సత్యసంధత పాటించడం కోసమని పుట్టిన కొడుకును పుట్టినట్టుగా మావితో ఉన్న పిల్లవాడిని పట్టుకెళ్ళి బావా చంపివేసేయి అని కంసునికి ఇచ్చేశాడు. కంసుడు చూశాడు. ఆ పిల్లవాడిని చూసేసరికి వాడికి ధైర్యం వచ్చింది. వసుదేవుని చూసి, బావా చూసావా నువ్వు ఎంత మాట తప్పినవాడువో, పిల్లవాడు పుట్టగానే నీవు తీసుకువచ్చి ఇచ్చావు, నేను రాలేదు చంపడానికి, నువ్వు తెచ్చావు, నాకు అందుకే నీవంటే అంత గౌరవం, నువ్వు మాట తప్పని వాడవి, కానీ బావా 8వ వాడు కదా నన్ను చంపేది, మొదటివాడిని చంపడం ఎందుకు, తీసుకువెళ్ళిపో అన్నాడు. వసుదేవుడు లోపల అంతగా కంసుడిని నమ్మలేదు, కానీ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత 2వ కొడుకు పుట్టాడు. 8వ గర్భమును కదా ఇమ్మన్నాడు, అందుకని 2వ పిల్లవాడిని తీసుకువచ్చి ఇవ్వలేదు, ఊరుకున్నాడు. ఇలా 6 పిల్లలు పుట్టారు. ఈ 6 పిల్లలతోటి అమ్మకి నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. నారదుడు మహాజ్ఞాని. ఆయన ఎప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తూ ఉంటాడు. నారదుడు ఒక విచిత్రమైన పని చేశాడు. కంసుని దగ్గరికి వచ్చి, కంస ఎంత వెరివాడివయ్యా, అసలు నువ్వు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు, నువ్వు కిందటి జన్మలో కాలనేమి అని పేరు గల రాక్షసుడువు, నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించాడు, ఈ జన్మలో నీవు కంసుడువు, నీ తండ్రి నీ తల్లి దేవకి వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు దూడలు వీరందరూ దేవతలు, నిన్ను చంపడానికే వచ్చారు అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. నారదుడు వచ్చి కలహం పెట్టి వెళ్ళిపోతాడని అంటారు, కానీ నారదుడు వచ్చిన పని ఆ దేవతా రహస్యాన్ని దేవరహస్యాన్ని కూడా చేసేందుకు, ఆ ముందు జరిగే విషయాలన్నీ జరగడానికి కొంచెం అంటే చూసారా క్లూ ఇస్తూ ఉంటారంటారు చూసారా, ఆ రకంగా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇప్పుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధాలు చెప్పడు కదా, వసుదేవుణ్ణి అతని 6 పిల్లలను తీసుకురమ్మని కబురు చేశాడు. 8వ వాడికి వీళ్ళు సహాయపడితే నా బతుకు ఏమైపోవాలి, అందుకని ఉన్నవాళ్ళను ఉన్నట్టుగా సంహరించాలి అనుకున్నాడు. కంసుడు పిల్లలను చిత్రంగా చంపేశాడు. 2 కాళ్ళు పట్టుకుని గిరగరా తిప్పి బండకేసి కొట్టేసేవాడు. పిల్లల శరీరములు ఎక్కడికక్కడ పగిలిపోయేవి. అలా 6 చంపేశాడు. ఎంత క్రూరాత్ముడో చూడండి. వారిని అలా చంపిన తర్వాత తన తల్లిని తండ్రిని దేవకిని వసుదేవిని అందరినీ కారాగారంలో పెట్టేసి బకుడు, తృణావర్తుడు, పోతన ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. వాళ్ళందరితో స్నేహం చేసి 8వ గర్భంలో పుట్టేవాడు ఖచ్చితంగా తనను అంతం చేయడానికే పుడుతున్నాడు అని ఆశ్చర్యంతో చాలా ఉద్వేగంతో ఎదురు చూస్తున్నాడు.
ఇంకా ఇప్పుడు వాళ్ళు బయట ఎక్కడో ఉండడానికి వీలు లేదు, తన కారాగారంలోనే ఉండాలి. అందున తర్వాత వస్తున్న గర్భం 7వ గర్భం, 8వ గర్భమునకు ముందు గర్భం కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తూ ఉండేవాడు. రాజ్యకాంక్ష అనేది మిక్కిలి ప్రమాదకరమైనది. రాజ్యకాంక్ష పెరిగిపోయినవాడు తల్లి తండ్రినైనా, అన్నల సఖులనైన బంధుజనులను ఎవరినైనా సరే చంపేస్తూ ఉంటాడు. తాను బతికి ఉండిపోవాలి, తనకి రేపు రావలసిన పదవి అవతల వాళ్ళకి రాకూడదని చంపడానికి కూడా వెనకాడడు. రాజ్యాధికారం నందు ఉండే మధోన్మత్తత అలాంటిది. కాబట్టి కంసుడు కూడా వసుదేవుని పిల్లలను చంపేశాడు. ఇక్కడ మనకి ఒక అనుమానం రావాలి. అసలు వసుదేవుని పిల్లలు పసివారు, నారదుడు మహానుభావుడు, లోక కళ్యాణకారకుడు, నారం దదాతి ఇది నారద అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. అటువంటి వాడు 6 పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడయ్యాడు? అప్పుడు ఆయన వచ్చి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడు అని మనకు అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే మనం దేవి భాగవతం చదవాలి. మనకి రామాయణంలో ఏమైనా అనుమానం వచ్చిందంటే, రామాయణంలోనే అనుమానాలు బాగా నివృత్తి అవ్వాలంటే పద్మపురాణం చదవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి అవతారాలకు సంబంధించిన ఏదైనా సమగ్రంగా తెలియాలి అంటే భవిష్య పురాణం కానీ వరాహ పురాణం కానీ చదవాలి. అలాగే శివ సంబంధమైన దానికి సుబ్రహ్మణ్య సంబంధమైన స్కాంద పురాణం చదవాలి. భాగవతంలో ఏదైనా అనుమానం వస్తే దేవీ భాగవతంలో ఒక్కోసారి చూసుకుంటూ ఉండాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పారు. అలా ఎందుకు జరిగింది అంటే, పూర్వం మరీచి, ఊర్ధాదేవి అని 2 ఉండేవారు. వాళ్ళిద్దరికీ 6 పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు 6 ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. పెద్దల ఎడల జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి పిచ్చి నవ్వులు అవి నవ్వకూడదు. అప్పుడు బ్రహ్మగారు, మీకు నన్ను చూసి నవ్వు వచ్చింది కాబట్టి రాక్షసుని కడుపున పుట్టండి అని శపించారు. అందువలన వారు 6 కిందటి జన్మలో కాలనేమికి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపున పుట్టారు. అప్పటికీ వాళ్ళకి ఉన్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారు గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్ధాయమును ప్రసాదించారు. ఈ విషయమును వారు తండ్రి అయిన హిరణ్యకశిపునికి చెప్పారు. అప్పుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. నేను ఇంకా తపస్సు చేసి దీర్ఘాయుర్ధాయనను పొందలేదు, మీరు అప్పుడే పొందేశారా? కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు అన్నాడు. వాళ్ళు దీర్ఘనిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి వృద్ధుల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు. వాళ్ళ శాపం ఈ జన్మతో ఆఖరైపోతుంది. వీళ్ళు ఇప్పుడు గత జన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గత జన్మలో వీరి తండ్రి కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు కాబట్టి వీరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళ శాప విమోచనం పొందేలా చేశాడు. 6 పుట్టే వరకు వేచి చూసి తర్వాత ఆ 6 బ్రహ్మజ్ఞానులై మోక్షం పొందే స్థితిని నారదుడు కటాక్షించాడు. ఇది నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవత అంతర్గతం, వ్యాస భాగవతంలోని మాత్రం కాదు. కంసుడు కారాగారంలో వసుదేవులను అట్టే పెట్టాడు. కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నాడు. ఒక్కొక్కడు ఉంటాడు, వాడు మహాపండితుడు, కానీ ఉన్నది ఉన్నట్టుగా యథార్థం చెప్పడు. వాడు ఎలా చెప్పాలనుకుంటున్నాడో, వాడికి ఏది ఇష్టమో దానివైపు విషయాన్ని మలిసి చెప్పేస్తూ ఉంటాడు. అది దుర్మార్గుడైన పండితునితో సరస్వతి వంటిది. కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకాలన్నిటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువు తన కడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారం నందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక విచిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలి అని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. అందుకని యోగమాయను పిలిచాడు. ఈశ్వరుడికి ఈశ్వరుని మాయాశక్తికి అభేదం, వారిద్దరూ విడివడి ఉండరు. ఈ మాయాశక్తిని పిలిచి ఒక మాట చెప్పాడు. నీవు భూమి మీదకి వెళ్ళు, అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉన్నది. ఇప్పుడు వసుదేవుని తేజస్సు దేవకీదేవులో 7వ గర్భంగా ఉన్నది. అందులోని శేషుని అంశ ఉన్నది. అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఆ గర్భస్థమైన పిండమును వెలికి తీసేయి. గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. ఆ పిండంను తీసుకువెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణి గర్భం నందు ప్రవేశపెట్టు.
అప్పుడు ఇక్కడ జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది, పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడు అన్న పేరుతో జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నీవు వెళ్ళి ఈ పని చేయవలసింది అని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. 7వ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండమును పైకి లాగి నందవ్రజంలో నందుని దగ్గర ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఇవాళ భాగవతం వింటున్నప్పుడు ఇది జరుగుతుందా అని మనం ఎవ్వరూ సందేహించిన అవసరం లేదు. ఇప్పుడు ఇటువంటివి ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మన వాళ్ళు చేసే పనిని అప్పుడు భాగవత కాలంలోనే మహర్షులు చేశారు. ఈ బలరాముడు అక్కడ పుట్టాడు అనడానికి కూడా కొంతమంది ఒక రకంగా చెబుతూ ఉంటారు. ఏంటంటే రామావతారంలో లక్ష్మణుడు అన్నగారికి ఎంతో సేవ చేశాడు. కాబట్టి రాముడు అన్నాడట, వచ్చే జన్మలో నేను నీకు తమ్ముడుగా పుట్టి నీకు అన్నగారిగా నేను సేవ చేసుకుంటాను, ఆ అన్నగారికి సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంది అన్న విషయాన్ని నేను గ్రహిస్తాను అని అన్నాడని, అందుకే ముందు బలరాముడు పుట్టాడని ఆ తర్వాత కృష్ణుడు పుట్టాడని కొంతమంది అంటూ ఉంటారు. అయితే ఇది ఈ వ్యాస భాగవతంలో మాత్రం లేదు. చాలా బలవంతుడు అయ్యాడు కాబట్టి ఆయనకు బలభద్రుడు అని పేరు. లోకాలన్నింటినీ ఆనందింపజేస్తాడు కాబట్టి రామశబ్దమును పక్కన పెట్టి బలరామ అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశపెట్టబడ్డాడు. అందుకని సంకర్షణుడు అని పేరు వచ్చింది. ఈ విధంగా సంకర్షణుడు అనే పేరుతో బలరాముని ఆవిర్భావం జరిగినది. ఈ విధంగా కృష్ణావతారానికి ముందు బలరాముడు ఆవిర్భవించాడు. తదనంతరం ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణుని పూర్ణమైన తేజస్సు బయలుదేరి వసుదేవుణ్ణి ఆవహించింది. వసుదేవుడిలోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. గర్భిణుడు కలిగే వికారములను గురించి ఇళ్లలో అనుకుంటూ ఉంటారు. దానిని పోతన గారు ఈశ్వరపరం చేశారు. సాధారణంగా గర్భిణులకు బరువు పెరగడం చేత తరచూ చెమటలు పడతాయి. అలాగే శరీరమునందు విశేషమైన శ్రమ చేత నిట్టూర్పులు కలుగుతూ ఉంటాయి. ఊపిరి భారంగా తీస్తూ ఉంటారు. మట్టి తినే అలవాటు కొంతమందికి ఉంటుంది. మట్టి తినాలని, అది తినాలని, ఇది తినాలని ఏవో విచిత్రమైన కోరికలు పుడుతూ ఉంటాయి. పంచభూతములైన పృథివీ, ఆపస్తేజ వాయు ఆకాశములలో నీటికి ఒక కోరిక పుట్టింది. దేవకీదేవి కడుపులో లోకములన్నింటినీ పరిపాలించే పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టి అతనిని సేవించాలని జలములు తమ అంశగా వెళ్ళి దేవకీదేవికి చెమటగా మారాయి. అలాగే బయట అగ్నిహోత్రము అంటే తేజస్సు ఉంది. ఆ తేజస్సు తాను వెళ్ళి స్వామిని అర్చించుకోవాలని దేవకీదేవిలో ఉన్న తేజస్సుగా మారాయి. అందువలన ఆమె అంత ప్రౌఢమైంది. గాలి తాను ఈశ్వరుని సేవించాలని బాగా లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకు తగిలి నమస్కరించి నిట్టూర్పుగా పైకి వచ్చింది. మట్టి లోపల ఈశ్వరుడికి తగలాలన్న కోరికతో దేవకీదేవికి మట్టి తినాలన్న కోరికగా మారి ఆవిడ తింటే లోపలికి వెళ్ళి కృష్ణుని సేవించుకుంది. ఆకాశం పరమాత్మను సేవించుకోవాలనే కోరికతో స్వామి శయనించిన ప్రాంతమును ఇప్పటి వరకు సన్నని నడుము ఉన్న దేవకికి విశాలమైన నడుము అయినది కాబట్టి ఆకాశం పెరిగింది. ఇలా గర్భిణి అయిన దేవకీదేవిని కృష్ణుడు కడుపులో ఉన్నందుకు 5 భూతములు సేవించాయని పోతన గారు పేర్కొన్నారు. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఇక్కడ మనం దీని ఎందుగల తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవకీ వసుదేవులు రథంలో బయలుదేరినప్పుడు కంసుడు సారథ్యం చేసేటప్పుడు అతని మనస్సులో ఏ భావన లేదు. దేవకి యందు ప్రేమతో ఉన్నాడు. మరి అశరీరవాణి ఎందుకు అలా పలికింది? ఇందులో గల తత్వం అర్థమైతే ఉపనిషత్తు అర్థమైనట్టే. అయితే ఈ అశరీరవాణి అలా ఎందుకు పలికింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.